భవిష్యత్తులో మనకి చాలా అద్భుతమైన ఆదాయం కొంత మార్కు రాబోతుంది. అందుకని అలాగే వుడ్ సప్లై కావాల్సిన కలపకు కావాల్సిన మొక్కల పెంపకాన్ని మేము సిద్ధం చేస్తున్నాం. దాదాపు 20,000 కోట్ల విలువైన కలపని మనం తగ్గించుకున్నామంటే 20,000 కోట్ల రూపాయలు మనం సాధించగలం, అంటే మనం ఎక్స్పోర్ట్ చేయగలం. అందుకని ఇక్కడున్న సర్పంచ్లు కానీ, ఎంపీటీఓలు కానీ, మీరు ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ మీరు ఈ విధంగా ఆలోచించగలిగితే, మీరు సహకరించగలిగితే మీ దాదాపు మీరు ఊహించుకోండి 20,000 కోట్ల రూపాయలు. నేను 2000 ఇంకొక 15 సంవత్సరాలకి మనకు 20,000 కోట్ల రూపాయల సంపాదన ఉంటుంది జస్ట్ కేవలం కలప ద్వారా ఒకటే. సో అందుకని దీన్ని ఒకసారి మీరు దృష్టిలో పెట్టి మీ సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే అంతిమ లక్ష్యం గ్రామ పంచాయతీలను ఆర్థిక మరియు పరిపాలనా స్వావలంబన కలిగిస్తుంది. అంటే ఎవరి మీద ఆధారపడకుండా స్వయం ప్రతిపత్తి కలగా స్వర్ణ పంచాయతీగా తీర్చిదిద్దాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆశయమైన స్వర్ణాంధ్రాన్ని చూడటం, మరియు గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు కోరుకున్న వికసిత్ భారత్ మరియు ఆత్మనిర్భర్ భారత్ని సాధించడం, స్థానిక సంస్థలని స్థానిక ప్రభుత్వాలుగా మార్చడం. ఇది కొత్తది కాదు. ఈరోజు బేసిక్గా మనకి ప్రాచీన భారతం, మన వేదాల్లో కావచ్చు, కౌటిల్యుడి అర్థశాస్త్రం కావచ్చు, అక్కడి నుంచి కూడా ఎప్పుడు కూడా గ్రామాలని స్వయం ప్రతిపత్తి గల యూనిట్స్, అవన్నీ ఇండిపెండెంట్ యూనిట్స్, దేశానికి అవి మన బలం కలిగించేవన్నీ. సో మేము అందుకనే ఏం కోరుకుంటున్నామంటే పంచాయత్ షుడ్ బి ఎంపవర్డ్. పంచాయతీని బలోపేతం చేయాలి. ఏం చేయాలి దానికని చెప్పి ఇందాక మీరు ఆ స్టాల్స్ చూస్తూ ఉంటే అది మా ఎన్డీఏ ప్రభుత్వం విజన్. మీరు చూడగలిగితే దాన్ని వచ్చే 4 సంవత్సరాలు ఇంకొక ఈ 3 నెలల్లో ఎంత శాతం మేము సాధించగలదని మేము అహర్నిశలు మేము కష్టపడడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. అలాగే దీంట్లో నేను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొస్తున్నాను. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ నరేగా కూలీ అనే పథకం నుంచి దయచేసి నరేగా శ్రామికులు అనే పదం వాడవలసిందిగా నేను ఈ ప్రతిపాదన చేస్తాను. దయచేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళండి. అలాగే ప్రతి చోట అంటే నేను చాలా గ్రామాల్లో స్కూల్స్కి ల్యాండ్ లేదు. నేను ఎక్కడో మన చిత్తూరు దగ్గర అనుకుంటే ఎక్కడో అక్కడ నేను నారావరి ఏంటది బల్లిపేట ఏదో మనం ఆ ల్యాండ్ కొనిచ్చాం అక్కడ రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఒక గ్రామానికి స్కూల్ లేదు, మన స్కూల్ ప్లే గ్రౌండ్ లేదు. మైసూరవారిపల్లిలో ప్లే గ్రౌండ్ లేకపోతే నేను అడిగితే గ్రామానికి అసలు రెవెన్యూ భూమి ఏదైనా ఉందంటే అసలు సెంట్ భూమి లేదు. చాలా ఆశ్చర్యం కలిగింది. అసలు బేసిక్గా ఎంత ఉంది భూమి పంచాయతీల కింద, దీన్ని ఒకసారి ఆడిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎంత అన్యాక్రాంతమైంది దీని గురించి ఆడిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి భారతదేశం స్వయం ప్రతిపత్తి కావాలంటే, స్వయం ఎంపవర్డ్ పంచాయత్ జరగాలి అంటే వీ నీడ్ పీపుల్ ఆఫ్ గ్రేట్ ఎంపవర్మెంట్. భవిష్యత్తుని బలోపేతం చేయగలిగే కొత్త తరానికి మనం అక్కడ పునాదులు ఇవ్వలేని పరిస్థితుల్లో కనుకుంటే మనం మన రాజకీయ పరంగా లబ్ధి పొందొచ్చేమో, కానీ నిజమైన ఆకాంక్ష ఆ ఒక పల్లెలు చాలా బలోపేతం అవ్వాలి, అది దేశానికి అది ఒక వెన్నెముకలా ఉండాలి అనాలి అంటే ఏదైతే బేసిక్ ఉన్నాయో స్కూల్ పిల్లలకు సంబంధించి కానీ, గ్రామానికి స్వయం ప్రతిపత్తి కానీ, అది ఆర్థికంగా కూడా ఇవన్నీ ఉండాలి అంటే బేసిక్ భూమి రిసోర్సెస్ చాలా అవసరం. అవన్నీ కొంతమంది అన్యాక్రాంతం చేశారు. దీని మీద కంపల్సరీగా ఒక ఆడిట్ జరగాలి అని చెప్పేది నా ప్రగాఢమైన ఆకాంక్ష. దీన్ని కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొస్తున్నాను. ప్రతి పంచాయతీలో ఎంత భూమి ఉంది, ఎన్ని బిల్డింగ్లు అన్యాక్రాంతం అయినాయి, ఎంత ఆస్తి మనుషులు అడ్డగోలుగా దోచేసుకున్నారు, దీని మీద మీరు దృష్టి, అభివృద్ధితో పాటు అవినీతి పైన కూడా మీరు చాలా బలమైన చెక్ పెట్టాలి మీరు. ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము. ఇది దయచేసి ప్రజల సొమ్ముని అన్యాక్రాంతం కాకుండా, ప్రజల ఆస్తుల్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ఉంది. మీకు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళు వచ్చినా దానికి నేను అనేవాడు ఉన్నాను, నేను అండగా ఉంటాను. మీ అందరికీ ఉన్నతాధికారులందరికీ తెలియజేసుకుంటూ మీరు దీన్ని బలంగా ముందుకు తీసుకెళ్ళమని కోరుకుంటా ఉన్నాను. అలాగే ఇంకా మనం ఇంకా బలంగా జరుపుకోవాల్సిన రోజును ఈరోజు నేను చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాను. గత 2-3 రోజులుగా చాలా ఎక్కువ సమయం గడుపుదాం, దాదాపు ఒక ఈవినింగ్ దాకా గడుపుదాం అనేది ప్రతి స్టాల్లో అనుకున్నాం. అలా మీ అందరితో ఎక్కువ సమయం గడుపుదామని, ప్రత్యేకంగానే ఉందామని. కానీ దురదృష్టం
మొన్న కశ్మీర్లో ప్రత్యేకించి టార్గెట్ చేసి మరి దాదాపు 30 మందిని చంపేయటం, చాలామంది క్షతగాత్రులు అవ్వటం, నా మనసుని చాలా కలిసి సగటు భారతీయుడిగా, నథింగ్ టు డూ విత్ దీని పాలిటిక్స్ సంబంధం లేదు. అది ఒక ఉగ్రవాది తోటా పేలితే కన్నీళ్లు భారతదేశం నలుమూల వస్తాయంటానికి మన రాష్ట్రం కూడా నిదర్శనం. ఎక్కడో వైజాగ్లో ఒక రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్ ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఎక్కడో కావల్లో ఒక యువకుడు చనిపోయాడు. ఇది చాలా చాలా బాధ కలిగించింది మా అందరికీ, చాలామందితో పాటు నాకు బాధ కలిగించింది. అంటే గ్రామాలు షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్. పంచాయత్ షుడ్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్. కశ్మీర్లో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, ఎలాంటి జరిగినా గ్రామాల్లో ఉండేవాళ్ళు మాకు ఎందుకు, మా సంబంధం లేదనుకుంటారు. గ్రామాలు రాజకీయాలకు కావచ్చు, పొలిటికల్ పార్టీస్ కావచ్చు, కులాలకు కావచ్చు, వర్గాలకు కావచ్చు, దానికి ఫౌండేషన్ కింద కాకుండా జాతీయ సమగ్రతకి పట్టుకొమ్మల వాళ్ళు పంచాయతీలు. అంటే ఇది మీకు ఎక్కడ ఏమైనా కానీ, ఎందుకంటే ప్రతి గ్రామం నుంచి ఎక్కడో చోట వస్తారు. ఎక్కడో శ్రీకాకుళంలో అత్యధికంగా ఉన్న ఒక పంచాయతీ నుంచిలో అత్యధికంగా సోల్జర్స్ వెళ్తారు అక్కడి నుంచి, ఒక పంచాయతీ నుంచి ప్రత్యేకించి. సో పంచాయతీలని ఎలా బలోపేతం చేయాలని ఒక ఉద్దేశంలో మొన్న ఆ సంఘటన జరిగిన తర్వాత దాని గురించి చాలా ఆలోచిస్తూ ఉంటే నాకు ఒకటే అనిపించింది. ఒక రాజకీయ నాయకుడు ఊరు లేదు, పేరు లేదు, ఉండదు, వాళ్ళ కుటుంబానికి తెలియచ్చు, కానీ ఆయన విగ్రహాలు పెట్టేస్తారు. ఏదన్నా విగ్రహాలు పోతే గోల చేసేస్తారు. కానీ ఏ దేశం అయితే మనకు ఆధారం ఇచ్చిందో, ఏ దేశం అయితే నీకు భారతీయుడని ఉనికిచ్చిందో, ఆ భారతదేశాన్ని స్మరించుకునే ఒక ఏ చిహ్నం లేదు, ఎలాంటి చిహ్నం ఉండదు, గుర్తుండదు. అందుకని నేను ఈరోజు నా ప్రతిపాదన ఉన్నతాధికారులందరికీ, శశిభూషణ్ గారికి కానీ, ఇక్కడున్న కమిషనర్ గారికి కానీ, అందరికి అందరికీ